లాంకో హిల్స్లో సద్గురు సాయినాథ స్వామి దేవాలయంలో ఉన్నాము. ఇది కాలానుగుణంగా ఈ ప్రాంతంలో మనము సాయిబాబా దేవాలయము మరియు శివుని యొక్క దేవాలయము, రామాలయము, దత్తాత్రేయ స్వామి వారి దేవాలయాలను మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. కానీ దీన్ని హిస్టారికల్గా చూసుకుంటే ఇక్కడి నుంచి 1/2 కిలోమీటర్ ప్రాంతంలో పైన అనంతపద్మనాభ స్వామి దేవాలయం ఉంది. ఈ లాంకో హిల్స్ పైన పక్కన మనకు హిస్టారికల్గా చూసుకుంటే ఇది సిద్ధక్షేత్రం. ఇప్పుడు ఈ దేవాలయం ఎక్కడైతే కట్టినటువంటి ప్రాంతం ఉందో ఇదే దేవాలయంలో మెహర్ బాబా గారు, సాక్షాత్తు సిద్ధపురుషుడైనటువంటి మెహర్ బాబా గారు, అలానే నవనాథ సిద్ధులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకొని ఈ చెరువులో ప్రతినిత్యము స్నానం చేసుకొని ఈ ప్రాంతంలో 2 సంవత్సరాలు తపస్సు చేసుకున్నారు అని ఇక్కడ చారిత్రక కథనాలు చెప్తూ ఉన్నాయన్నమాట. ముచుకుందుడు అనేటటువంటి మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశాడు అని మనకు ప్రత్యక్ష దావనాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి సాధారణమైన దేవాలయంగానే వచ్చి నమస్కారం చేసుకొని వెళ్ళేటువంటి వాళ్లకు ఒక విధమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇది సిద్ధుల యొక్క తపో స్థలం కాబట్టి ఇక్కడ కూర్చొని 10 నిమిషాలు ధ్యానం చేసుకున్నా, జప తపములు చేసుకున్నా, ఎలాంటి ధర్మకార్యము ఏ చిన్న ధర్మకార్యం చేసినా వాళ్లకు అద్భుతమైనటువంటి ఎలాంటి ధర్మ కార్యక్రమములు ఆచరించిన వాళ్లకు అద్భుతమైనటువంటి ఫలితములు కలుగుతాయి అని చెప్పడానికి ఎన్నో ప్రత్యక్ష నిదర్శనాలు ఈ దేవాలయాల్లో ఉన్నాయన్నమాట. ఈ దేవాలయము 2016లో ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఇది భక్తుల యొక్క విశ్వాసం ఎలా ఉంది అంటే ఇంకొక ద్వారకామాయి, ఇంకొక షిరిడీగా ఈ ప్రాంతంలో ఉన్న భక్తులు విశ్వసిస్తారు. ఎందుకంటే ఈ దేవాలయానికి వచ్చినటువంటి భక్తులకు ఎంతోమందికి వాళ్ళ కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరడం జరిగింది. ఇందులో విశేషించి ప్రత్యక్షంగా సాయిబాబా స్వామివారికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి భజన కార్యక్రమాలు, అంతేకాకుండా ప్రతి గురువారం రోజున సాయంత్రం పూట పల్లకీ సేవలు, నిత్య అన్నదానాలు, గురువారము విశేషమైనటువంటి భోజనాలతో ఎన్నో మహత్కరమైనటువంటి కార్యక్రమాలు ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. ప్రతినిత్యము కూడా భక్తుల జన సందోహంతో ఈ దేవాలయము ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో లాంకో హిల్స్ మరియు ఆ లాంకో హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువును ఆనుకొని చక్కని వాతావరణంలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ దేవాలయానికి ఒక్కసారైనా విచ్చేసి ఆ సాయినాథుని దర్శించుకుంటే మీకున్నటువంటి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.